యూట్యూబ్లో పెడతాను యూట్యూబ్లో భలే పుట్టాలి ఎక్కడ చేసింది వీడియో ఎప్పటి నీకు ఇంకో గంట సేపు ఉంటే వాన పడడం మళ్ళీ చేపలు పోసుకునే దాకా ఏం చేసుకో చేపలు పోసినాక వేయద్దు డబ్బులు ఖర్చు అవుతాయి ఒక 50,000 పెట్టుకొని రన్ అవుతుంది అనేది ఇతను ఫిషర్ మ్యాన్ కానీ పైకి లేపుదాని లేపితే అది సుదనపల్లిలో గొప్ప ఫిషర్ మ్యాన్ అంటే ఎట్లయినా చేపను పట్టగల టాలెంట్ గల వ్యక్తి పూర్ణచంద్ర సుదనపల్లిలో సుతార్ మిత్రితో పాటు చేపలు కూడా బాగా పడతాడు వెనక్కున్నాయనే ఆయన పట్టరాకుని కొంచెం బిల్డప్ ఎక్కువిస్తూ ఉంటాడు ఇతను మాత్రం పూర్ణచంద్ర ఇతను ఆయన పేరు దిగుడు గట్టాన్ని చెప్తారా ఇదేలా ఇప్పుడు గాలం వేస్తున్నాడు చూడండి ఇదే గాలం చూడండి గాలం ఎంత పొడుగుందో చూడండి అబ్బా 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 చేపను ఇప్పుడే నీళ్ళు వేసిండు వరద వస్తుంది బెండ్ అక్కడ ఉంది చూడండి అక్కడ ఈ నీళ్ళ పడాలి పడుతుంది కొద్ది క్షణంలో చేపను గుంజబోతాడు చూడండి గాలం ఇది నీళ్ళు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇతను మనిషి పక్కన కూడా చాలా మంది వస్తారులే కానీ వాళ్ళకి చేపలు పడట్లేదు ఏ మాయ చేసిండో కానీ మొత్తానికి అది బాగా చేపలు పడుతుంది బాగా పడుతుంది బుట్ట నిండా చేపలు ఆ బుట్ట నిండా చేపలే ఉన్నాయి బుట్ట నిండా చేపలే కానీ పక్కన ఉన్న వ్యక్తికి అతనికి ఒక్క చేప పడట్లేదు దీనికి మాత్రం బాగా పడుతుంది అసలు ఏందో అర్థం కావట్లేదు అసలు మామూలు విషయం కాదు ఇది మస్తు తీస్తాను ఇగో మా ఊరు బంధం కట్టేది ఇది బంధం చెరువు అది కాస్తాల గడ్డ ఇది పైన పక్కన బంధం చెరువు ఉన్నది ఒకటి ఈయన చెరువు పట్టిన యజమాని రీసెంట్గా 1,30,000 పట్టింది చెరువు చేపలు పోయకపోవడం వలన పట్టుకొచ్చని ఈయన సలహా ఇవ్వడంతో ఇతను ఫిషర్ మ్యాన్ సుదనపల్లిలో పెద్ద అస్సలు ఫిషర్ మ్యాన్ అంటే మామూలు పెడతాడు కిలోల జల్లలు పడతాడు ఆయన పడతాను కానీ ఒక్క చేప పడట్లే పొద్దుగాల వచ్చింది ఆయన కానీ ఈయన పడతాను ఎందుకు అర్థం కావట్లేదు ఈయన ఏ మాయ చేసినా అర్థం కావట్లేదు చేపలు ఇది గాలం సువ ఇంకా చూడండి ఎంత పొడుగుందో చూడండి అబ్బబ్బబ్బబ్బా ఇది వేసారు ఎక్కడ కొనుక్కొచ్చారండి మీరు ఇది సువని కందికొండ గుట్టకు తెచ్చారా ఇంకా దొరుకుతాయండి మాకు ఇంతవరకు పల్లె చేపలు ఇప్పుడే లైన్ మీకు వస్తున్నాయి ఇప్పుడే చేపను బయటకు గుంజిండండి ఇతనే దసరత్ అని మా ఊర్లో చూడండి ఎట్లా అంత ముదురంగా ఉందో చూడండి చేప దీన్ని జెల్లీ ఫిష్ అంటారు సైంటిఫిక్ నేమ్ కాకపోతే మన వాడుక భాషలో జెల్లా అంటారు మంచి పొట్టతో ఉంది జనది మీద తింటే భలే బహురుచిగా ఉంటుంది పాపం ఇతను ధారాళంగా చూస్తాను ఇతను చెరువు పెట్టిన వ్యక్తి 1,00,000 పొయ్యిలకు నిండా పెట్టిండు అబ్బాబ్బా చూడండి